ఇంటర్ లేదా డిప్లొమా చదివినటువంటి విద్యార్థులకు మరొక శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా ఈ యొక్క 3 ఫేజులలో మీకు నచ్చిన కాలేజు, నచ్చిన కోర్సు రాకపోతే ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్ కాని వాళ్ళైతే దీని ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. దాదాపు 3 ఫేజులు అయినప్పటికీ ఎంట్రా ఫేజ్ అంటే ఆ యొక్క కాలేజీలో వచ్చినటువంటి సీటు దోస్త్ ఏదైతే డిగ్రీ 3 సంవత్సరాల డిగ్రీ కోర్సు ఏదైతే ఉందో ఆ యొక్క కాలేజీలో వచ్చిన తర్వాత కూడా నచ్చిన కోర్సుకు సంబంధించినటువంటి ఆ కోర్సు కూడా రాకపోతే ఎంట్రా కాలేజ్ ఫేజ్ కూడా మొన్న పడ్డది. కాకపోతే దాంట్లో కూడా రాని వాళ్ళకు ఇది ఒక స్పెషల్ రిజిస్ట్రేషన్గా పరిగణించి ఒక ఫేజ్ని రిలీజ్ చేసినటువంటి హయ్యర్ ఎడ్యుకేషన్ చెప్పొచ్చు. మనకు స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్ విత్ 400 రూపీస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫీ. స్పెషల్ రిజిస్ట్రేషన్ 400 రూపాయలు కట్టుకొని దాదాపు అక్కడ నుండి ఓటీపీ, ఆధార్ కార్డు లింక్లో ఉన్నటువంటి ఓటీపీతో మీ లింక్ చేస్తే మీ యొక్క డాష్ బోర్డ్ క్రియేట్ అయితే ఆ డాష్ బోర్డ్ సంబంధించినటువంటి డేట్ అంతా కూడా ఇవ్వచ్చు. 25 అంటే జూలై 25వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఈ యొక్క డేట్ అయితే పొడిగించడం అయితే జరిగింది. దీని ఒక ముఖ్య అవకాశంగా మీరు ప్రజలంతా కూడా గమనించి విద్యార్థులంతా కూడా ఎవరైతే ఇప్పటి వరకు నిరాశ చెందిలో ఆ యొక్క విద్యార్థులంతా కూడా వాడుకోవాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా స్పెషల్ ఫేజ్ 25వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు చేయబడుతుంది. అక్కడ ఉండే సర్టిఫికేట్స్ కావచ్చు, అక్కడ ఉండే స్పోర్ట్స్ ఎన్సిసి సంబంధించినటువంటి ఇతర కోటాకు సంబంధించినటువంటి ఫేజ్ అంతా కూడా నిర్ణయిస్తారు. అంతా కూడా ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి ఆ యొక్క ఎక్స్ట్రా కోరికులర్ యాక్టివిటీస్ సంబంధించినటువంటి కోర్సు సర్టిఫికేట్స్ ఏదైతే ఉందో 31వ తారీఖు కల్లా వాళ్ళు నిర్ణయిస్తారు. దానికి సంబంధించినటువంటి పూర్తి డేటా కూడా మీకు కాల్ చేసి చెప్తారు. అదేవిధంగా పబ్లిషింగ్ ద స్పెషల్ ఫేజ్ అలాట్మెంట్ మీకు సెలెక్ట్ అయితే ఒకవేళ ఆగస్టు 3వ తారీఖు రోజు సాయంత్రం కల్లా మీ యొక్క సీటు కన్ఫర్మ్ చేసి మీకు నేరుగా మెసేజ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా నార్మల్ మెసేజ్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా మీకు తెలపడం అయితే జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా మీకు నచ్చిన కాలేజ్ కావచ్చు, మీకు నచ్చిన కోర్స్ వస్తే మీరు కేవలం 3వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు స్పెషల్ ఫేజ్ అలాట్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి సెల్ఫ్ రిపోర్టింగ్ అంతా కూడా కాలేజీలో చేసుకోవాల్సిందిగా ఆ హైయర్ ఎడ్యుకేషన్ కమిటీ మీకు చెప్తా ఉన్నది. దీనికి సంబంధించినటువంటి నీడ్స్ ఇప్పటికే 25వ తారీఖు నుంచి నేడే అంటే ఈ రోజు నుంచే స్పెషల్ ఫేజ్ కూడా స్టార్ట్ అయినాయి. దీనికి ప్రజలంతా కూడా యూజ్ చేసుకోవాలంటూ కూడా హైయర్ ఎడ్యుకేషన్ కమిటీ చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఉస్మానియా కేంద్రంగా ఉన్నటువంటి ఈ దోస్త్ అలాట్మెంట్ అంతా కూడా ఆన్లైన్లో ఉంటుంది. ప్రజలంతా కూడా ఎవరిని నమ్మొద్దంటూ నేను సీట్ ఇప్పిస్తాను అంటే ఎవరు నమ్మొద్దంటూ కూడా కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే వెళ్ళాలి. అది కూడా దోస్త్ www.dost తెలంగాణ డిగ్రీ సర్వీస్లలో డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ.లో మాత్రమే మీరు దీన్ని అప్లై చేసుకోవాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ యొక్క స్పెషల్ ఫేజ్ కేవలం 4వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఉంటుంది. ఆ యొక్క స్పాట్ అడ్మిషన్స్ కూడా ఇది అయిన తర్వాత కూడా స్పాట్ అడ్మిషన్స్ అంటే ప్రైవేట్ కాలేజీలో ఉన్నటువంటి స్పాట్ అడ్మిషన్స్ ఏదైతే ఫుల్ఫిల్ కాలేదో అక్కడ ఉన్నటువంటి చదువుకోవాలనే విద్యార్థులకు ఇంకా ఏమైనా తక్కువ మార్కులు కావచ్చు, కేటగిరీ వైజ్గా రాకపోతే అక్కడ ఉన్నటువంటి రిపోర్ట్ చేయకపోతే ఆ యొక్క స్పెషల్ ఫేజ్ కింద ఆ యొక్క స్పాట్ అడ్మిషన్స్ కూడా నిర్వహించే పరిస్థితి ఆ యొక్క కాలేజీలకే నిర్వహిస్తారు. దానికి సంబంధించినటువంటి అన్ఎయిడెడ్ కాలేజ్ ఓన్లీ కేవలం ప్రైవేట్ కాలేజ్ మాత్రమే యూనివర్సిటీకి ఉన్నటువంటి స్కాలర్షిప్ కావచ్చు, ఏ కన్వీనర్ కోటా కాకుండా మేనేజ్మెంట్ కోటాలో చదివేటువంటి విద్యార్థులకు ఇది ఒక అవకాశం అని చెప్పుకోవచ్చు. అది 11వ తారీఖు నుంచి ఆగస్టు 12వ తారీఖు వరకు 2 రోజులు మాత్రమే ఉంది. దానికి సంబంధించినటువంటి ఫీజు, కాలేజ్ ఫీజు స్ట్రక్చరు, స్కాలర్షిప్ రానందువల్ల వాళ్ళకు ఆర్టీఎఫ్ కావచ్చు, ఎంటీఎఫ్ కావచ్చు, రీఎంబర్స్మెంట్కి సంబంధించినటువంటి ట్యూషన్ ఫీజు సంబంధించినటువంటి చెల్లించి వారు చేరవలసిందిగా హైయర్ ఎడ్యుకేషన్ అయితే చెప్తా ఉన్నది. దీనికి ప్రజలంతా కూడా యూజ్ చేసుకుంటూ ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని యూజ్ చేయాలంటూ కూడా ఇక్కడ చూడొచ్చు మనం. ఇది ఒక లాగిన్ ఫేజ్, క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ మనం చేసుకోవచ్చు. కేవలం రిజిస్టర్ త్రూ వెబ్సైట్ ద్వారా కావచ్చు, తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ ద్వారా కావచ్చు, అదేవిధంగా దోస్త్ యాప్ కూడా ఒక ప్లే స్టోర్లో యాప్ ఉంటుంది. ఆ యొక్క మొబైల్ నెంబర్ కావచ్చు, ఆధార్ కార్డుతో ఉన్నటువంటి లింక్ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. లేకపోతే నేరుగా దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా సెంటర్కి వెళ్ళి కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అయితే 3 విధాలుగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ చేయొచ్చు. అదేవిధంగా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు నేరుగా ఫీ అప్లికెంట్ దోస్త్ ఐడి ఏదైతే ఉంటుందో మీకు ఇంటర్మీడియట్ ఉన్నటువంటి డిప్లొమాలు ఉన్నటువంటి ఆ ఐడి తోటి దోస్త్ ఐడి క్రియేట్ అవుతుంది. అక్కడ ఉంటే మీరు నేరుగా పేమెంట్ చేయొచ్చు. అక్కడ ఉన్నటువంటి క్యాప్చా ఎంటర్ చేస్తే నేరుగా పేమెంట్ చేయొచ్చు. అదేవిధంగా నేరుగా పేమెంట్ చేసిన తర్వాత నేరుగా మీరు డైరెక్ట్ ఇక సీట్ అయితే పొందే అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి హెల్ప్ లైన్ సెంటర్లు మీ దగ్గరలో ఉన్నటువంటి ఏ కాలేజీలో ఉన్నటువంటి హెల్ప్ లైన్ సెంటర్లు కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ యొక్క డౌట్లను మీరు చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. ఉస్మానియా యూనివర్సిటీతో పాటు కాకతీయ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన తెలంగాణ యూనివర్సిటీ, అదేవిధంగా అన్ని కాలేజ్ యూనివర్సిటీలకు సంబంధించినటువంటి అనేక
కాలేజీలకు సంబంధించినటువంటి హెల్ప్ లైన్ సెంటర్లు కూడా మనకు ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు చూద్దాం ఉస్మానియాకు సంబంధించినటువంటి కాలేజ్ సెంటర్లను మనం చూసుకుంటే ఆ చింతల్ బస్తీలో ఉన్నటువంటి ఖైరతాబాద్లో ఉన్నటువంటి కాలేజీలో మనకు ఉస్మానియా యూనివర్సిటీ కనబడతా ఉన్నది. అక్కడ కాలేజీలో మనకు అక్కడ హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి చూడొచ్చు మీరు. అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీలో క్యాంపస్లో కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్లో మాత్రం విద్యారణ్యపూర్ హన్మకొండ వరంగల్ జిల్లాలో ఉంటుంది అక్కడ. అదేవిధంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ క్యాంపస్లో కూడా నల్గొండలో ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక్కడ మహాత్మా గాంధీతో పాటు పాలమూరు, అదేవిధంగా క్యాంపస్ కేవలం క్యాంపస్, కాకపోతే ఇక్కడ ఉస్మానియాకు సంబంధించినటువంటి గవర్నమెంట్ సిటీ కాల నయాపూర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ సిటీ కావచ్చు, ఎస్కేఎన్ఆర్ సంబంధించినటువంటి శాతవాహన యూనివర్సిటీలో ఉన్నటువంటి జగిత్యాల్ ముఖ్య కాలేజీలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలో కావచ్చు, ప్రైవేట్ ఐడెంటిటీ కాలేజీలలో ఉన్నటువంటి హెల్ప్ లైన్ సెంటర్లు కూడా ప్రవేశపెట్టి అక్కడ ఉన్నటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా మీకు తెలియజేసే అవకాశం ఉంది. కాబట్టి మీరంతా కూడా ఈ యొక్క అవకాశాన్ని మీరు చదువుకునే పిల్లలంతా కూడా ఈ యొక్క చక్కటి అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలి. ఇంకేమైనా మీకు ఏమైనా సమస్యలు ఉంటే హైయర్ ఎడ్యుకేషన్లో మీకు స్కాలర్షిప్ అంటే ఇన్కమ్ దగ్గర మీరు అప్లై చేయని టైంలో రాకపోతే, లేకపోతే క్యాస్ట్ మీకు ఏమైనా అప్లై చేయకపోతే డైరెక్ట్ వాట్సాప్ ద్వారా కూడా వాళ్ళను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నేరుగా హాయ్ అని చెప్తే మీ యొక్క రిజిస్టర్ మెయిల్ ఐడి తోటి కావచ్చు, రిజిస్టర్ ఫోన్ నెంబర్ తోటి కావచ్చు, మీరు యొక్క హాయ్ అని పంపిస్తే నేరుగా మీ యొక్క రిజిస్టర్ నెంబర్తో పాటు మీకు క్లియర్ అయినటువంటి డీటెయిల్స్, మీకు అప్లోడ్ చేయబడే డీటెయిల్స్, మీ యొక్క అప్లోడ్ చేయబడేటువంటి సర్టిఫికేట్స్ నేరుగా వాళ్ళకి వెళ్ళి ఈ యొక్క వెబ్సైట్ని చూడొచ్చు. లేకపోతే మీ సేవా సెంటర్ వెళ్ళి మీరంతా కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని మీరంతా మీ యొక్క కాలేజీలు మీ యొక్క నచ్చినటువంటి సీట్లు కావచ్చు పొందవలసిందిగా కూడా కోరుతున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.